ఫ్లఫీ ఆమ్లెట్ ఆర్ క్లౌడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేయండి మరి. వీడియో మ్యాక్సిమం స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా టిప్స్తో పాటు కలిపి వేసుకుంటేనే పర్ఫెక్ట్ ఆమ్లెట్ వస్తుందండి. ముందుగా ఒక 3 ఎగ్స్ తీసుకోవాలి. ఆ తర్వాత అందులో నుంచి ఎల్లో యోక్ని సెపరేట్ చేసుకోవాలి. యోక్ని సెపరేట్ చేసుకోవడానికి ఒక యూస్ఫుల్ టిప్ చెప్తున్నాను చూడండి. ఇందులో ఫస్ట్ ఏదైనా ఒక డ్రింక్ బాటిల్ తీసుకోవాలి. నేను లిమ్కా తీసుకున్నాను, ఎందుకో మీకు చూస్తే అర్థమవుతుంది. ఇలా నీట్గా యోక్ అనేది ఆ బాటిల్లోకి వెళ్తుందండి. అక్కడ కరువు ఉంటుంది కదా, ఆ కరువులో నీట్గా ప్లేస్ అవుద్ది, మెస్ అవ్వకుండా. అందుకని నేను లిమ్కా బాటిల్ తీసుకున్నాను. ఫస్ట్ బాటిల్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఇందులో పెట్టుకున్నాక వదలాలండి యోక్ మీద. అప్పుడు ఆ ఎయిర్తో పాటు లోపలికి వెళ్ళిపోతుంది యోక్. చాలా ఈజీగా వైట్స్ నుంచి ఎల్లో సెపరేట్ చేసుకోవచ్చండి ఇలా యూస్ చేసి లిమ్కా బాటిల్తో. ఇప్పుడు విస్కర్ తీసుకుని ఎగ్ వైట్స్ని బాగా విస్క్ చేసుకోవాలండి. విస్కర్ లేకపోతే స్పూన్తో అయినా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోవాలి, కానీ అది కొంచెం కష్టమవుతుందండి. ఇలా విస్కర్ ఉంటేనే బెటరు. ఎగ్ ఎల్లోస్ని ఇలా మిక్స్ చేసుకుని ఫస్ట్ ప్యాన్ మీద ఆయిల్ వేసుకున్న తర్వాత ప్యాన్ అంతా ఆయిల్ అప్లై చేసుకుని ఎల్లోని వేసుకుని ఒక లేయర్ లాగా స్పూన్తో జాగ్రత్తగా తీసుకోవాలండి. మ్యాక్సిమం ఈ ప్రాసెస్ సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి, లేకపోతే తొందరగా కలర్ వచ్చేస్తుంది. నీట్గా లేయర్ లాగా ఎల్లోని చేసుకున్న తర్వాత దాని మీద కారం స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ వైట్ క్లౌడ్ని దీని మీద లేయర్లా వేసేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే జరగాలి, హైలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత జాగ్రత్తగా తీసుకుని ఫ్లిప్ చేసేసుకోవాలండి. ఫ్లిప్ చేసుకున్నాక లైట్గా ఆయిల్ బార్డర్స్ నుంచి వేసుకోవాలి. ఫ్లిప్ చేసుకోకుండా కూడా ఫ్లఫీ ఆమ్లెట్ని అలాగే క్లౌడ్ ఆమ్లెట్ లాగే తినేవాళ్ళు కూడా ఉంటారు, బట్ మనం అలా తినలేం కదండి. సో ఇలా ఫ్లిప్ చేసేసుకుని ఆయిల్ వేసుకుని మనం రెండో వైపు కూడా ఫ్రై చేసేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ రెండు సైడ్స్ స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఈవెన్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడానికి తీసేసుకోవడమే, రెడీ అయిపోతుంది ఫ్లఫీ ఆమ్లెట్. మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టొమాటో సాస్ ఇష్టపడే వాళ్ళు టొమాటో సాస్తో అయినా సరే ఈ ఫ్లఫీ ఆమ్లెట్ని సర్వ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకుంటేనే. క్లౌడీ ఆమ్లెట్ని తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇది తింటున్నప్పుడు ఎలా అనిపిస్తుందంటే అండి, ఆ క్లౌడ్ మన నోట్లో ఇలా కరుగుతున్న ఫీలింగ్ తెలుస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి.